చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ లో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బీఆర్ఎస్ లో ముస్లిం కనిపిస్తుందా? అదేవిధంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు పూర్తిగా వ్యతిరేకంగా ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే జైపాల్ హటావో కల్వకుర్తి బీఆర్ఎస్ బచావ్ అంటూ తీర్మానం చేశారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. అయితే ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో ముసలం మొదలైందని చెప్పొచ్చు. గతంలో కూడా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గీయుల మధ్య మొదటి నుంచి పట్టడం లేదు. అయితే ఇది గత ఎలక్షన్లకు ముందు నుంచే ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా తయారైందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అధిష్టానం కూడా ఇద్దరి నేతలను కూర్చోబెట్టి ఎన్నోసార్లు సమన్వయం పాటించాలి, ఇద్దరు కలిసి పనిచేయాలని చెప్పినా కానీ ఎడముఖం పెడముఖంగా ఇద్దరు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఎవరికి వారే ఏమన్నా తీరే చందంగా బీఆర్ఎస్ పార్టీలో గతంలో నుంచి కూడా ఈ ఇద్దరి వ్యవహారం కొనసాగుతుందని చెప్పొచ్చు. తాజాగా నిన్న రంగారెడ్డి జిల్లా ఆమన్గంజ్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ లో అసమ్మతి నేతలంతా జైపాల్ యాదవ్ కు వ్యతిరేకంగా సమావేశం అయితే నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి గాని లేదా మరో ఇతర బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని నేతలు తీర్మానం చేసి అధిష్టానానికి పంపాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వ్యవహార శైలి ఒంటెదుపోకలు తమకు నచ్చడం లేదంటూ మొదటి నుంచి అధిష్టానానికి చెప్తున్నా కూడా అధిష్టానం మమ్మల్ని ఏదైతే సమన్వయాన్ని పాటించాలి, మమ్మల్ని సరి చెప్పేందుకు ప్రయత్నించిందని ఈసారి ఎమ్మెల్సీ వర్గీయులు మాత్రం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధిష్టానం టికెట్ కేటాయిస్తే తాము పనిచేయలేమంటూ మరో స్వతంత్ర అభ్యర్థిని తెచ్చి అతన్ని నిలబెట్టి పనిచేస్తామంటూ కూడా గట్టిగా తీర్మానం చేసి అధిష్టానానికి పంపేందుకు అయితే తీర్మానం చేసినట్టు మనకు స్పష్టం అవుతుంది. అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు, ఏదైతే కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిత్తరంజన్ దాస్ తో పాటు మరి ముఖ్య ఇతర అసమ్మతి నేతలందరూ రంగారెడ్డి ఫామ్ హౌస్ లో కూర్చొని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు వ్యతిరేకంగా ఈ తీర్మానాలు చేసి అధిష్టానానికి పంపాలన్న నిర్ణయానికి అయితే వచ్చారు. అయితే దీనిపై ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అయితే ఇప్పటికీ ఏం స్పందించలేదు. అధిష్టాన నిర్ణయం మేరకే తాను పనిచేస్తానంటూ కూడా గతంలో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వరుణ్, అయితే చూసుకున్నట్లయితే జైపాల్ యాదవ్ కి వ్యతిరేకంగా అంతే ముఖ్య నేతలు సమావేశం అయ్యారు అంటే ఆ శాంతియుతంగానే జరుగుతుందా, లేదా ఏమన్నా అంటే అక్కడ ఏమన్నా విధ్వంసాలు ఏమన్నా సృష్టించే ప్రయత్నమో జైపాల్ యాదవ్ మళ్ళీ ఏమన్నా చేసే ఆలోచన అక్కడ ఏమన్నా కనిపించిందా? ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గంలో ఏదైతే గతంలో కూడా ఎమ్మెల్సీ వర్గీయుల మధ్య గతంలో కూడా తోపులాటలు తర్వాత కొట్టుకునే వరకు అయితే వచ్చింది. గతంలో తాజాగా వెల్దండ మండలంలో కూడా ఇరుగు వర్గాల మధ్య తోపులాటలకు అయితే గురయ్యాయి. అప్పుడు కూడా అధిష్టానం మీరు తొందర పడొద్దంటూ సమన్వయాన్ని పాటించాలంటూ కూడా చెప్పినా కూడా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి అయితే ఉంది. అయితే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి వర్గం మొదటి నుంచి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గం తోటి విభేదాల కారణంగా దూరం ఉంటూ వచ్చారు. అయితే ఎమ్మెల్యే ఏదైతే రాజకీయ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీకి పిలవకపోవడం ఒకటి, ఎమ్మెల్సీని కాదని తానే ఒంటెదిపోకపోవడం కొంత కసిరెడ్డి నారాయణ రెడ్డి వర్గానికి అయితే పట్టం లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కూడా మొన్న గతంలో కేటీఆర్ కూడా ఎమ్మెల్సీ నారాయణ రెడ్డికి సర్ది చెప్పి ఇద్దరిని ఒకే వేదికపై తెచ్చినా కూడా తర్వాత ఇంకా ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే చెప్పొచ్చు. ఇద్దరు అయితే కలిసి పనిచేసే నేపథ్యం అయితే ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు కూడా రాబోయే ఎన్నికలో ఎమ్మెల్సీ వర్గీయులు మరియు ఎమ్మెల్యే వర్గీయులు ఎమ్మెల్యేకు అనుకూలంగా పనిచేసేది లేదంటూ కూడా గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారు ఎటైతే చూసుకున్నట్లయితే ప్రదీప్, అంటే జైపాల్ కు టికెట్ ఇస్తే ఇటు పక్క మేము సొంత అభ్యర్థిని కూడా నిల్చోబెట్టి గెలిపిస్తాము అంత దాకా వచ్చిందంటే అసలు జైపాల్ రెడ్డి ఏం చేశారు? అవినీతికి ఏమైనా పాల్పడ్డారా? లేకపోతే ఇద్దరి మధ్య విభేదాలు అసలు ఎందుకు వచ్చినాయి? ఎందుకు అలాంటి గట్టి నిర్ణయం తీసుకునే అంతగా ఏం జరిగింది అసలు? అయితే గతంలో కల్వకుర్తి నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్యే టికెట్ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆశిస్తూ వస్తున్నారు. అయితే 2 సార్లు అధిష్టానం కసిరెడ్డి చూపించిందని చెప్పొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం అనాలిసిస్ ప్రకారం బీసీ నేతకు అక్కడ మంచి పట్టు ఉందనే నేపథ్యంలో జైపాల్ యాదవ్ అయితే టీడీ నుంచి తెచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే దానికి అనుగుణంగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు కూడా 2 సార్లు జైపాల్ యాదవ్ ను గెలిపించారు. అయితే ఈసారి కసిరెడ్డి నారాయణ రెడ్డి గతంలో 2 సార్లు కూడా టికెట్ ఆశించి భంగపడ్డట్టయితే మనకు తెలుసా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య పొసగడం లేదంటూ దీని కారణంగానే ఇద్దరికి పొసగడం లేదంటూ కూడా నియోజకవర్గంలో
అయితే చర్చలు అయితే నడుస్తా ఉన్నాయి. దీంతో పాటు అధిష్టానానికి ఏదైతే కేటీఆర్ గాని కేసీఆర్ వద్ద ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి టికెట్ గురించి ప్రస్తావించిన ఇప్పుడు దాటవేసే ధోరణి అయితే అవలంబిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కాదు సమయాన్ని పాటించాలి అంటూ ఈ నేపథ్యంలో ముందుగా ఎమ్మెల్సీ పదవి అయితే ఇచ్చినటువంటి సందర్భం ఉంది. దాంతో సంతృప్తి చెందని కసిరెడ్డి నారాయణ రెడ్డి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ప్రజాక్షేత్రంలో తాను ఉన్నానంటూ ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ కూడా గతంలో 2 సార్లు ప్రయత్నించి విఫలమైన నేపథ్యంలోనే ఇద్దరి మధ్య అప్పటి నుంచి బచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి అయితే విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యే పాల్గొనే ఏ కార్యక్రమంలోనూ కూడా ఎమ్మెల్సీ వర్గీయులు కానీ ఎమ్మెల్సీ కానీ పాల్గొనడం లేదు. అయితే అధిష్టానం ఎన్నిసార్లు సమన్వయం పాటించి ఎన్నిసార్లు ఇద్దరిని సయోధ్య కూర్చాలని చూసినా ఎడముఖం పెడముఖంగానే కల్వకుర్తి బీఆర్ఎస్ రాజకీయం ఉందంటూ కూడా చెప్పొచ్చు. అయితే నాగల కర్నూలు ఇటు పక్క ఎమ్మెల్సీ కసిరెడ్డి అదేవిధంగా జైపాల్కు వీళ్ళిద్దరి హైకమాండ్ అయితే వీళ్ళిద్దరు సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేసింది. బట్ ఇక్కడ వచ్చేసరికి ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది? ప్రజలు ఎవరి తరపున ఉన్నారు? అయితే నా కల్వకుర్తి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం కొద్దిగా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద బీసీ వర్గం అయితే జైపాల్ యాదవ్ కూడా కొన్ని మండలాల్లో పట్టు ఉంది. అట్లాగే కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా మంచి పట్టు ఉంది కొన్ని మండలాల్లో. ఇద్దరికి సమానంగా పట్టుంది. అయితే ఈసారి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చాలా పట్టుదలతో ఉన్నారని చెప్పొచ్చు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ఎమ్మెల్యే టికెట్ తనకే కేటాయించాలంటూ కూడా గత 6 నెలల నుంచి మొదటి నుంచి ప్రశ్న ఉన్నారు. ఈసారి ప్రయత్నం అయితే గట్టిగా చేయొచ్చు. ఈ కేటీఆర్ కూడా తన గతంలోనే హామీ ఇచ్చారని ఈసారి ఊరుకోవాలంటూ ఎమ్మెల్సీగా సర్దుకోవాలంటూ రాబోయే ఎలక్షన్ లో చూద్దామంటూ కూడా ఒక మాట ఇచ్చిన నేపథ్యంలో ఈసారి కసిరెడ్డి వర్గీయులు అయితే గట్టిగా తమ నేతకు టికెట్ అయితే కావాలంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ ఏదైతే నియోజకవర్గాల అనాలిసిస్ ప్రకారం కసిరెడ్డికి ఒకవేళ ఇవ్వకుంటే మరో బీసీ నేతకు టికెట్ ఇవ్వాలంటూ కూడా అసమ్మతి నేతలంతా తీర్మానించి అధిష్టానానికి అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు.